చెప్పు వినయ్. అన్వి, ఈ సండే నా బర్త్డే పార్టీ ఉంది. అయితే లీవ్ పెట్టుకోవాలా? కులజోగులు ఆపి పార్టీకి వచ్చి. ఇంకోటి, ఓన్లీ నాన్ వెజ్ అవైలబుల్, నో వెజ్. రే మరి జీవన్ సిచ్యుయేషన్ ఏంటి? పీజీ నుంచి పార్సల్ తెచ్చుకోమని చెప్పు. రే జీవన్ వింటున్నాడు. వింటే విన్నీలే. ఎందుకు నాన్ వెజ్ తినడో రీజన్ చెప్పమని చెప్పు. నేను రావట్లేదేరా, మీరు పోయి ఎంజాయ్ చేసుకోండి బాగా. రే ఏంట్రా నువ్వు? నేను మళ్ళీ కాల్ చేస్తా ఉండు. జీవన్ జీవన్ వాళ్ళ గురించి తెలుసు కదా, పట్టించుకోకు. ఆ రీజన్ ఏంటో చెప్పొచ్చు కదా. అది చెప్తే అందరు నవ్వుతారు. నవ్వితే నవ్వనీలే. అది నాకు నచ్చదు. పో, ఈ క్యాబ్ వచ్చింది, పో పో. వెళ్ళు, వెళ్ళాక మెసేజ్ చెయ్యి. ఆన్వి, నాకు చాలా వర్క్ ఉంది, రా ఫాస్ట్గా. అన్న, హాఫ్ లీటర్ మిల్క్ ప్యాకెట్, ఒక బిస్కెట్ ప్యాకెట్ ఇవ్వండి అన్న. హ్యాండ్ వాష్ చేసుకోవచ్చులే, టచ్ చేయి. వెళ్దాం పద. నీకు పెట్స్ అంటే చాలా లవ్ అనుకుంటా. లవ్ కాదు, కైండ్. డిఫరెన్స్ ఏంటి? కైండ్నెస్ వల్ల కొన్ని అవర్స్ ఎఫెక్ట్ అవుతాం, లవ్ వల్ల కొన్ని ఇయర్స్ ఎఫెక్ట్ అవుతాం. పాస్ట్లో బాగా ఎఫెక్ట్ అయ్యావు అయితే. ఏమైందో చెప్పు. అది చెప్తే నేను ఎందుకు నాన్ వెజ్ తిన్నా నీకు తెలిసిపోతుంది. అయితే చెప్పాల్సిందే, ఈరోజు నిన్ను వదిలేదే లేదు. ఇప్పుడు నీకేం వర్క్ లేదు కదా. ఉన్నా ఏం కాదు. సరేరా. నవ్వావంటే బాగుండదు చెప్తున్నా. నవ్వనులే, చెప్పు. అంటే నేను చెప్పినప్పుడు మా ఫ్రెండ్స్ నవ్వారు, అందుకే చెప్తున్నా. సరే సరే సరే, అది 2009. మనకు అమ్మా నాన్న ఎవరు లేరు, ఉండేది ఇద్దరు అన్నలే. వీడు మా పెద్దన్నయ్య దేవరాజు, వీడి చిన్నన్నయ్య ధర్మరాజు. రే
ఇప్పుడేరా మొక్కేసిందే నీ ఆతరం చూసా అంటే పచ్చిగా తినేసేలాగా ఉన్నావే. బాగా ట్రైనింగ్ నన్ను కొట్టు. ఇప్పుడు ఫోన్ చేసుకో. హలో ఓయ్ సరే ఎక్కడ్రా? బాబాయ్ మేకపల్లి ఇస్తా అంట, పోయి తీసుకొస్తా. ఎందుకు? ఈ సంవత్సరం మేపి ఇంకో సంవత్సరం అమ్మేద్దాం. ఒరే మనం ఆ పనికి ఈ పనికి పోతా ఉంటాము, దాన్ని కూడా చూసుకుంటారా? ఉన్నాడు కదా జీవన్, అది చూసుకుంటాడులే. వాడా ఎప్పుడు ఫోన్లో గేమ్లు ఆడుతూ కూర్చుంటాడు, నువ్వు అని నమ్ముతున్నావా? సరే వస్తాను. సర్లే. అరే ధర్మయ్య రూపాయలు కావాలి, సినిమాకి పోవాలి. నీకు ఎప్పుడు స్కూల్ తెరిచేది? జూన్ 10. కొంచెం త్వరగా తెరిస్తే బాగుంది. ఏం ఆ పక్క అరుపులు వినపడట్లేదా? అప్పటిదాకా పెట్స్ అంటే ఇష్టం ఉండేది కాదు, కానీ దాన్ని చూశాక చాలా అమాయకంగా ఫేస్ పెట్టింది. కనెక్ట్ అయిపోయా. దాంతోనే ఆడుకోవడం, దాని దగ్గరే ఫుడ్ తినడం, దానికి స్నానం చేపించడం, దాని దగ్గరే హోంవర్క్ చేయడం. బెస్ట్ ఫ్రెండ్స్ అయిపోయాం ఇద్దరు. ధర్మ ఎక్కడరా? ఏమో నాకేం తెలుసు. సరేలే చెయ్యి. ఆగరా ఆగరా. ఒకరోజు ఎగ్జామ్ ప్రిపరేషన్లో పడి బిజీ అయిపోయా. రాముడు ఒక్కటే అరుపులు, అమ్మా అమ్మా అని. నేను వెళ్ళి నిల్చున్నా, అంతే, అరుపులు ఆపేసింది. అప్పుడు అర్థమైంది వాడికి నేనంటే ఎంత ఇష్టమో అని. వీడు లేనప్పుడు స్కూల్ నుంచి 6కి వచ్చేవాడిని, వీడు వచ్చాక 4కే ఇంట్లో ఉండేవాడిని. ఏరా అప్పుడే అయిపోయింది స్కూల్లో, త్వరగా వచ్చేసినావా?
ఏం లేదు నా లాస్ట్ పీరియడ్ పీటీ పీరియడ్ అందుకే వచ్చేసిన. చూస్తుండగానే రాముడు పెద్దోడైపోయాడు. రేపటి నుంచి సమ్మర్ హాలిడేస్, రాముడితో హ్యాపీగా ఆడుకోవచ్చు అనుకొని స్కూల్కి వెళ్ళా. ఒరే జీవా, మీ అన్నలు రాముని ఎక్కడికో లాక్కెళ్తున్నారా? స్కూల్కి వెళ్ళలేదా? ఇక్కడేం చేస్తున్నావు? రా. రాముడు నువ్వు బాగా ఎమోషనల్ అబ్బా. నువ్వే చెప్పాలి దాని గురించి. ముందు కళ్ళలో నీళ్ళు తుడుచుకో. నవ్వొద్దు అని చెప్పి ఏడిపించావు. ఇంకా మటన్ తినేటప్పుడు నీ స్టోరీ గుర్తొస్తుంది నాకు. నువ్వేం వర్రీ అవ్వకు. అంటే కొంప తీసి మానేస్తుందా? నేను అవుట్ సైడ్ తినేకి ట్రై చేస్తాను. అలా ఏం కంట్రోల్ చేసుకోవకు. ఇంట్లోనే హ్యాపీగా వండుకొని తినొచ్చు. ఐ కెన్ అడ్జస్ట్. మొద్దు, మనం ఇంకా ప్రపోజ్ కూడా చేసుకోలేదు. అప్పుడే ఆఫ్టర్ మ్యారేజ్ గురించి డిస్కస్ చేస్తున్నాం.